Hi, hello, namaste. Welcome to JR TV. ప్రజెంట్ నేను వరంగల్ హైవే సర్వీస్ రోడ్కి ఆనుకుని ఉన్న అంకుషాపూర్ కమాన్ దగ్గర ఉన్నాను. ఇదిగోండి చూడండి, ఇదేమో హైవే, ఇది సర్వీస్ రోడ్డు, ఇది వచ్చేసి అంకుషాపూర్ గ్రామ పంచాయత్ కమాన్. అయితే ఈ రోజు నేను మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్. ఇది వెరీ సూన్ లాంచ్ అయిపోతున్నారు. లాంచ్ కన్నా ముందే మీకు అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి ప్రాజెక్ట్స్ విజిట్ చేయడానికి వచ్చాను. సో ఫర్దర్ గా మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి దాని గురించి ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడదాం. వ్యూవర్స్, నీకు చూపిస్తాన్న వెంచర్ కి మనం వచ్చేసాము. ఇదే మనకి వెంచర్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ప్రజెంట్ చేస్తున్న బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్ గా ఇది ఇప్పుడే లాంచ్ చేశారు. సో కస్టమర్స్ కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ది బెస్ట్ ప్రైస్ లో, స్పెషల్ ప్రైస్ లో ఇక్కడ ప్లాట్స్ అన్నవి ఇవ్వబోతున్నారు. సో ఈ వెంచర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది టోటల్ గా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ హెచ్ఎండిఏ ఎల్పి నంబర్ కూడా వచ్చేసింది. ఇందులో మనకి డెవలప్మెంట్స్ అన్ని కూడా ఫాస్ట్ గా నడుస్తూ ఉన్నాయి. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 23 acres, దాదాపుగా 180 ప్లాట్స్ వచ్చాయి. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇందులో మేజర్ గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే, వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. దీనికి మంచి కనెక్టివిటీ ఉంది. వెంచర్ లోపల మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజెంట్ నేను ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇది 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్. ఈ యొక్క 23 acres లేఅవుట్ లో 2 మాస్టర్ ప్లాన్స్ వచ్చాయి. మనం నిల్చున్న రోడ్ ఉందో ఇది వచ్చేసరికి 100 feet రోడ్డు, మళ్ళీ మధ్యలో మనకి 150 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. అన్ని కూడా బీటీ రోడ్స్. ఇవి పెద్ద రోడ్లు అయితే ఇంటర్నల్ గా రోడ్స్ అన్ని కూడా మనకి 30 feet రోడ్స్ వచ్చాయి. అయితే వేరే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏవైతే డెవలప్మెంట్స్ జరగాలో ఆ డెవలప్మెంట్స్ అన్ని నడుస్తున్నాయి. మీరు చూడొచ్చు, ఈ కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ప్లాట్స్ మధ్యలో వచ్చేసరికి ప్లాటింగ్, ఎంటైర్ లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్, ఆర్చ్, 24/7 సెక్యూరిటీ, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. సో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. అయితే ఈ ఏదైతే ఇది ఉందో మనకి ఇది కూడా మనకి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఈ వెంచర్ ముందే ఉన్నది. అందు గురించే మనకి సెట్ బ్యాక్ జరిగే ఈ యొక్క వెంచర్ కి అన్న లేఅవుట్ జరిగింది. అయితే మనం ఈ ఏదైతే రోడ్ ఉందో ఇది ఎన్ఎఫ్సి నగర్ నుంచి కూడా మనం రావచ్చు. దీనికి 3 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి అంకుషాపూర్ కమాన్ ఏదైతే ఉందో అందులో వస్తే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తాము. అదే అంకుషాపూర్ విలేజ్ లోంచి వస్తే ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తాము. అదే విధంగా ఎన్ఎఫ్సి నగర్ నుంచి వచ్చినట్లయితే 1.5 km డిస్టెన్స్. వ్యూవర్స్, ఈ సురక్ష వారి బ్రాండ్ న్యూ లేఅవుట్ ఏదైతే ఉందో చాలా మంచి లొకేషన్ లో ఉంది. ఎన్ఎఫ్సి నగర్ నుంచి వచ్చినట్లయితే ఇళ్ళ మధ్యలోంచి మనం ఈ యొక్క లేఅవుట్ కి వస్తాం. వేరే అంకుషాపూర్ నుంచి వస్తే కనుక కొంచెం పాత ఊర్లోంచి మనం వస్తాము. బట్ మన చాయిస్ ఏ రోడ్ ని మనం చూస్ చేసుకోవాలన్నది. ఒకసారి చూడండి, ఇదంతా ఈ లేఅవుట్ అంతా కూడా విలేజ్ కి ఆనుకునే ఉంది. ఇది మనకి పెద్ద రోడ్డు, మనకి వెహికల్స్ మూవ్మెంట్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ పక్కనే ఇల్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనకి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కి వీలుగా ఉంది. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఏదైతే బిల్డింగ్ ఉందో అది వచ్చేసరికి అరోరా కాలేజ్. ఈ లేఅవుట్ అంతా కూడా మనకి హైవే మీద కనిపించేదైతే చైతన్య కాలేజ్ ఉందో దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంది. ఈ వెంచర్ వచ్చేసరికి మనకి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఆనుకొని ఉంటుంది. అదిగోండి, అదే మనకి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్. అంటే ఇది మంచి కాలేజెస్ కి, స్కూల్స్ కి రోడ్ కనెక్టివిటీ కనెక్ట్ అయి ఉంది. ఆన్ ది వేలో మనకి విబిఐటి, తర్వాత అనురాగ్ యూనివర్సిటీ, సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోడ్లో మనం ముందుకెళ్తే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, అలానే మనకి గురుకుల్ విద్యాపీఠ్, ఇలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో వచ్చి మనం ఇన్స్టెంట్గా ఉన్న చదువుకోవడానికి కానీ, లేదా హాస్పిటల్స్కి కానీ, షాపింగ్ మాల్స్కి కానీ ఎలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది ఫేస్ అవ్వకుండా హ్యాపీగా మన డైలీ లివింగ్ని లీడ్ చేసుకోవడానికి, కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అనువుగా ఉన్న లేఅవుట్. ఒకసారి ఈ వెంచర్కి రావడానికి కనెక్టివిటీస్ పరంగా మనం డిస్కస్ చేద్దాం. మీకు ముందే చెప్పినట్టు ఈ యొక్క లొకేషన్కి రావాలి అంటే వరంగల్ హైవే నుంచి 3 కనెక్టివిటీస్ ఉన్నాయి. 1 ఈజ్ అంకుషాపూర్ గ్రామ పంచాయత్ ఆ రోడ్లో రావచ్చు. అలా వస్తే 1.5 km. అంకుషాపూర్ విలేజ్లోంచి వస్తే 2 kilometers. ఎన్ఎఫ్సి నగర్ నుంచి వచ్చినట్లయితే ఈ యొక్క లేఅవుట్కి 1.5 km డిస్టెన్స్లో వస్తాం. ఇది జనరల్గా వరంగల్ హైవే నుంచి వస్తాయి. అదేవిధంగా ఉప్పల్ నుంచి మనం ఈ యొక్క లొకేషన్కి హార్డ్లీ 20 minutes డ్రైవ్లో రావచ్చు. ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ ఎగ్జిట్ నంబర్ 9 నుంచి ఈ యొక్క లేఅవుట్కి జస్ట్ 4 to 5 kilometer డిస్టెన్స్లో రావచ్చు.
అంటే మనకి గట్కేసర్కి వెరీ నియర్ బై. గట్కేసర్ గురించి ఎందుకు అంత పర్టికులర్గా మనం మాట్లాడుకుంటున్నామని అంటే మన అందరికీ తెలిసిందే గట్కేసర్ ఈజ్ అన్ ఐటీ కారిడార్. ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా అక్కడ అలొకేట్ అయ్యి ఉన్నాయి. సో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరౌండింగ్ ఏరియాస్లోకి రెసిడెన్షియల్గా ఉండాలని అనుకుంటారు కాబట్టి మంచి కనెక్టివిటీ ఉన్న రోడ్లో ఉన్న ఈ మనకు సురక్ష ప్రాజెక్ట్. అదేవిధంగా ఎయిమ్స్ మనకి వెరీ వెరీ ప్రామినెంట్ ఫర్ తెలంగాణ. ఈ మధ్యకాలంలో అక్కడ హై రైజ్డ్ బిల్డింగ్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. R&D సెక్టారు, హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఆ ఒక్క ఎయిమ్స్ కూడా మనం లెస్ దెన్ 5 minutes డ్రైవ్లో కనెక్ట్ అయిపోవచ్చు. ఈవెన్ స్వర్ణగిరి ఏదైతే ఉందో మన ఈ యొక్క లేఅవుట్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా మనకి ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మాదారం సెజ్ ఉందో ఇక్కడ నుంచి ఒక లెస్ దెన్ 10 minutes డ్రైవ్లోనే ఆ యొక్క సెజ్ కూడా నియర్ బై ఉంది. అంటే వాట్ ఐ ఇంటెంట్ టు కన్వే ఏంటంటే ఈ యొక్క లేఅవుట్కి సరౌండింగ్స్లో చాలా హ్యాపెనింగ్స్ ఉన్నాయి. మనం ఈ రోజు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి రావడానికి బాగుంటుంది. రోడ్ కనెక్టివిటీ ఈజ్ ఆసమ్ యాజ్ యూజువల్. అది కాకుండా రైల్ కనెక్టివిటీ కూడా మనకి MMTS ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈవెన్ ఇంకొక హైలైటింగ్ ఏంటంటే అంకుషాపూర్ విలేజ్కి కూడా ఒక స్టాప్ ఇచ్చారు. ఎనీవేస్ మెట్రో ఎక్స్టెన్షన్ అన్నది మనకి యాదాద్రి వరకు ఉన్నారు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ గట్కేసర్ వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది. సో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ యొక్క లేఅవుట్కి మనం 5 kilometers డిస్టెన్స్ డ్రైవ్లో ఈ యొక్క లేఅవుట్కి రావచ్చు. సో ఇది HMD అండ్ రేరా అప్రూవ్డ్ మంచి డెవలప్మెంట్స్తో ప్రజెంట్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ఫస్ట్ 50 కస్టమర్స్కి స్పెషల్ ప్రైస్లో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇక్కడ ప్లాట్ సేల్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క లేఅవుట్ ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ అన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 3 బ్యాంక్స్ నుంచి 70 to 80% వరకు బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. ఇది ఇన్సిడెంట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 100% క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది, 100% వాస్తు కూడా ఉంది. ఇప్పుడు లాంచ్ చేయబోతున్న ఏదైతే లేఅవుట్ ఉందో మీరు చూస్తున్న ఈ యొక్క లేఅవుట్కి ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇదే మనకి వెరీ సూన్ ఓపెన్ చేయబోతున్న లాంచ్ చేయబోతున్న లేఅవుట్. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నది ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 8 ప్రాజెక్ట్స్ వరకు స్టార్ట్ చేసింది. అందులో దాదాపుగా 4 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసింది. 4 అన్నవి ఆన్గోయింగ్లో ఉన్నాయి. అయితే సురక్ష ఎప్పుడు కూడా కస్టమర్కి మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వాలన్న ఇంటెన్షన్తో ఇప్పటి వరకు చేసిన లేఅవుట్స్ అన్నీ కూడా HMD అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్సే. సో అదే విధంగా వీళ్ళు ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు, కస్టమర్ని సాటిస్ఫై చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడైతే లేఅవుట్స్ వేస్తారో మంచి లొకేషన్ని చూసుకొని అన్ని విధాలుగా కరెక్ట్ ఉన్న ల్యాండ్నే వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ప్రజెంట్ ఈ వెంచర్తో పాటు బండరావిరాల ఏదైతే తారామతిపేట ఎగ్జిట్ దగ్గర ఉందో అక్కడ కూడా వీళ్ళే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా మీరు ఏమైనా సరే సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ప్రాజెక్ట్స్ని విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోగలరు. డియర్ వ్యూవర్స్, జయా టీవీ చేస్తున్న వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.